నాటకాలు ఏమైనా వేసారా అమ్మా, లేకపోతే డైరెక్ట్? లేదమ్మా, డైరెక్ట్ గా సినిమాలకు వచ్చా. డైరెక్ట్ సినిమాలే. ఓకే. అండ్ అంటే బేసికల్ గా పెళ్లి పుస్తకం మీ లాస్ట్ సినిమా అంతేనా? పెళ్లి పుస్తకం లాస్ట్ సినిమా. పెళ్లి పుస్తకం తర్వాత ఏం జరిగిందమ్మా? అంటే లైక్ ఎందుకు ఆపాల్సి వచ్చింది? ఆరోగ్య విషయంలో నెంబర్ 1 నేను. అసలు ఏ రోజున కూడా తలనొప్పను, జ్వరమను పడుకునేదని కాదు. అలా తలనొప్పి అని అనుకుంటే నలుగురు ఉన్న చోట వెళ్ళిపోయి కూర్చునేదాన్ని. తలనొప్పి తెలిసేది కాదు. అలాంటి నాకు ఎప్పుడు జ్వరం రావటం కానీ, మంచం మీద పడుకోవటం కానీ ఏమీ జరగల. హెల్త్ ఎప్పుడు మంచి హెల్త్. ఓకే. మరి పెళ్లి పుస్తకం కంటే ముందు మీకు బాగానే వచ్చేవి కదా అవకాశాలు, వేషాలు బాగానే వచ్చేవి. పెళ్లి పుస్తకం తర్వాత అది హిట్ మూవీనే, బట్ ఎందుకు మీకు అవకాశాలు తగ్గాయి అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా ఎవరినైనా అడగడం లాంటివి కానీ? నేను ఎప్పుడు అడిగేదాన్ని కదమ్మా చిన్నప్పటి నుంచి కూడా. అసలు ఎందుకు తగ్గాయి అనుకుంటున్నారమ్మా? అంటే ఒక మంచి ఆర్టిస్ట్ ఇండస్ట్రీకి ఎందుకు దూరం అయ్యారు? అది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, లేదంటే పిల్లలు పుట్టడం వల్ల దూరం అయ్యి ఉంటా. పిల్లలు పుట్టడం అని అనుకుంటున్నాను. మరి పిల్లలు పుట్టిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ చూసుకోవాలి కదా, ఇంకా ఎవరు లేదు, నేనే చూసుకోవాలి వాడిని. అందువల్ల కూడా నాకు తగ్గి ఉండొచ్చు. కాదమ్మా, అంటే బేసికల్ గా మన అనుకున్న వాళ్ళు మనకి ఏదో ఒకటి చెయ్యాలి అని మనం ఎప్పుడైనా ఒక పూట ఒక పాయింట్ అయినా కోరుకుంటాం. కోపమైనా వస్తుంది మనకి. మీరు ఎప్పుడు ఎవరి మీద కోప్పడలేదా అమ్మా? ఎందుకు? నాకు కోపం వచ్చేది కాదు. మీరు ఇప్పుడు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు. నాకు అదే అర్థం కావట్లేదు. అంటే మీరు చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు పొజిషన్ అంటే నాకు తెలిసి మీరు ఒకప్పుడు ఇచ్చే చెయ్యే, మీరు ఎప్పుడు తీసుకునే చెయ్యి కాదు. బట్ ఇప్పుడు మీ పొజిషన్ చాలా బ్యాడ్ గా ఉంది. మరి ఎవరి మీద కోపం రాలేదు? ఎవరి వల్ల నా జీవితం ఇలా అయ్యిందని ఎప్పుడు అడుగుదామని ఇప్పుడు అనుకోలే. అది వస్తే కూడా అయింది చూసుకుందాంలే, ఇప్పుడు జరిగేది చూద్దాము ఇలా అనుకుంటాం. ఓకే. మీ హస్బెండ్ మిమ్మల్ని ఎలా చూసుకునేవారమ్మా? ఆయన ప్రాణంగా చూసుకునేవారమ్మా. ఎవ్వరు ఏ మాట ఫోన్లో ఝాన్సీ ఉందంటే, ఏం ఝాన్సీ నీ కూతురా, నీ చెల్లిలా, అలా సింగులర్ లో పిలుస్తావేంటి అని కేకలేసేవారు. బాబా బాబా, అంత కోపం అయింది ఎవరైనా మర్యాదగా మాట్లాడితే.